ఏపీలో ఐఏఎస్ల విషయంలో ప్రభుత్వ పెద్దల మాట నెగ్గలేదా? సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా తను అనుకున్న వారికి ఐఏఎస్గా ప్రమోషన్ ఇప్పించలేకపోయారా? ప్రభుత్వ రికమెండేషన్తో పని లేకుండా నాన్ రెవెన్యూ లిస్టులో మాట నెగ్గించుకున్న రిటైర్డ్ అధికారి ఎవరు? దానికి సంబంధించి ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ ఏంటి? రాష్ట్రంలో గ్రూప్ 1 అధికారిగా పనిచేస్తూ కనీసం 4 ఏళ్ల సర్వీసు ఉన్నవారిని ఐఏఎస్లుగా ప్రమోట్ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలతో లిస్టులు కేంద్రంలోని డీఓపీటీ శాఖకు వెళ్తాయి. ఆయా అధికారుల పనితీరు, అనుభవం, ట్రాక్ రికార్డ్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ జాబితాలను కేంద్రానికి పంపుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ శాఖ దీనిపై ఇంటర్వ్యూలు చేసి గ్రూప్ 1 అధికారులకు ఐఏఎస్లుగా పదోన్నతి ఇస్తుంది. కన్ఫర్మ్డ్ ఐఏఎస్ గా చెప్పే ఈ పోస్టుల కోసం చాలా డిమాండ్ ఉంటుంది. పదవీ విరమణ సమయంలో ఐఏఎస్ హోదాలో రిటైర్డ్ అవ్వాలని కోరుకునే అధికారులు దీనికోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వారిది ఒక లిస్ట్, నాన్ రెవెన్యూ విభాగం నుంచి మరో లిస్ట్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల కోసం వెళ్తుంది. దీనికోసం అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలు ప్రయోగిస్తారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన అధికారుల స్థానాలకు సంబంధించిన ఖాళీలపై రాష్ట్రం నుంచి లిస్టు వెళ్తుంది. ఈసారి నాన్ రెవెన్యూ లిస్టులో 12 మంది పేర్లతో రాష్ట్రం చాలా రోజుల క్రితం కేంద్రానికి జాబితా పంపింది. ఇందులో వాడ్రేపు చినవీరభద్రుడు, అర్జున్ రావు, రాజాబాబు అనే గ్రూప్ 1 అధికారులకు కన్ఫర్మ్డ్ ఐఏఎస్లుగా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నుంచి దీనిపై ఉత్తర్వులు విడుదల కాలేదు. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయామని భావిస్తున్న ఓ అధికారి దీనిపై కోర్టుకు వెళ్లడంతో వ్యవహారం పెండింగ్లో పడిందంటున్నారు. మొత్తం 12 మంది పేర్లలో ప్రభుత్వంలోని ముఖ్యులుగా ఉన్న వారి దగ్గర పనిచేస్తున్న నాగార్జున, పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్లకు మాత్రం అవకాశం దక్కలేదు. వారిద్దరి పేర్లను స్వయంగా సీఎం లోకేష్ లిస్టులలో చేర్చినట్లు తెలుస్తోంది. సమర్థులుగా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వీరికి ఐఏఎస్లుగా ప్రమోషన్ ఇప్పించాలని సీఎం, మంత్రి లోకేష్ తలపెట్టినా నెరవేరలేదు. ఇది ఇప్పుడు ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సెలెక్ట్ అయ్యారని భావిస్తున్న వారిలో ఒకరికి ఢిల్లీలో పని అయ్యేలా చేయడంలో ఓ మాజీ అధికారి కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. ఆయన గతంలో సీఎస్ గా పనిచేశారట. రాష్ట్రం నుంచి లిస్టు వెళ్లినా ఆ లిస్టులోని అధికారులు ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను తాము చేస్తుంటారు. ఆ క్రమంలో తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో ఆ మాజీ సీఎస్ సెలెక్టెడ్ లిస్టులో తన మనిషి పేరు ఉండేలా చేసుకున్నారట. స్వయంగా సీఎం లోకేష్ కు చెందిన అధికారులు సెలెక్ట్ కాకుండా ఆ మాజీ సీఎస్ చెప్పిన పేరు లిస్టులో ముందుకు రావడం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చగా మారింది. కేంద్రం నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఉత్తర్వులు రాకున్నా సెలక్షన్ విషయంలో ఆ రిటైర్డ్ అధికారి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారన్న సమాచారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా కోర్టు వివాదం వల్ల ఇప్పటి వరకు ఉత్తర్వులు రాలేదని, ఆ తర్వాత అయినా అవే పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ అధినేత చెప్పినా కాని పని ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓ అధికారి చెబితే జరగడంపై అధికారుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.